నమస్తే, నేను శోభ. ఈరోజు తోటకూర హార్వెస్టింగ్ చేసుకుందామండి. ఇది నేను ఒక చిన్న టబ్లో వేసుకున్న, బ్లాక్ టబ్స్ ఉంటాయి కదా, 50 రూపీస్ టబ్బు, అందులో వేసుకున్న. ఏదో చిన్న నేను గార్డెన్ స్టార్ట్ చేసిన, ఎందుకంటే ఈ ఆకుకూరలన్నా ఆర్గానిక్గా తిందాము, కొన్ని ఆర్గానిక్ తిందామని. ఎట్లా మనం బయట కొన్ని తినలేము కదా ఆర్గానిక్, ఇలా కూరగాయలన్నా చిన్నగా పండించుకుందామని ఇలా స్టార్ట్ చేసిన నేను. ఏం లేదు, ఇందులో ఈ పాటింగ్ మిక్సింగ్ ఏంటంటే ఒక వంతు మట్టి, ఒక వంతు ఇదేంటి కంపోస్టు, ఒక వంతేమో మెన్యూర్ ఆవు పేడ బాగా ఎండింది ఇందులో కలుపుకున్న. అంతే, నేను ఇంకా ఏమి ఇవ్వలే. అప్పుడప్పుడు 15 డేస్కి ఒకసారి కంపోస్ట్ వేస్తా అంతే. ఇది కొంచెం ఇంకా పెరగాలి, కాకపోతే కట్ చేస్తే ఇంకా మంచిగా వస్తుంది కదా అని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మళ్ళీ చిగుర్లు కొత్తవి వచ్చి మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. పచ్చ తోటకూర అందరం చిన్నగా ఆకుకూరలతోటన్నా స్టార్ట్ చేద్దాం. ఇందులో బ్లాక్ టబ్బు పెద్దది ఉంటుంది కదా, 100 రూపీస్, అందులో నేను పాలకూర వేసుకున్నా. పాలకూర, కొంచెం మెంతి, చుక్కకూర, ఇవన్నీ చిన్నగా వీటితోటి నేను స్టార్ట్ చేశా. ఫర్ వాచింగ్.